Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మనం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న కోకు విత్ జాతరత్నాలు సీజన్ 2 అయితే చాలా గ్రాండ్గా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఎపిసోడ్ మొత్తం. నవ్వాపుకోవడం కూడా చాలా కష్టం, ప్యూర్ కామెడీ జనరేట్ చేశారు. చాలా కాలం తర్వాత చాలా బాగా నవ్వుకున్నాను నేను ఎపిసోడ్ చూసి. దాదాపు 1.5 అవర్ పాటు నడిచిన ఎపిసోడ్లో కామెడీ డోస్ అయితే చాలా ఫుల్గా ఉంది. అసలు ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, అందరికీ కుక్స్కి అట్లాగే జాగ్రత్తలకి ఎవరెవరికి ఏ ప్లేస్ వచ్చింది, మన కళ్యాణ్ పరిస్థితి ఏంటి, తనూజ ఏ డిష్ చేసింది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే ఇక్కడేమో మన కుక్స్కి జాతరత్నాలుగా ఎవరు ఉండాలనేది డిసైడ్ చేశారు. ఆ తర్వాత కొన్ని టాస్కులు పెట్టారు. ఎవరెవరికి ఏ బెనిఫిట్స్ ఉండాలి, ఎవరెవరికి ఏ అడ్వాంటేజెస్ ఉండాలనేది టాస్కులు పెట్టి డిసైడ్ చేశారు. సో ఫస్ట్ ఎవరు కుక్స్గా ఉంటున్నారు, వాళ్ళకి జోడలుగా ఎవరు ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. సో కళ్యాణ్కి రోహిణిని సెట్ చేశారు. తనుజకేమో మణికంఠ వచ్చాడు, పల్లవికేమో దీపిక వచ్చింది, అట్లాగే ఆసికాకేమో అవినాష్ వచ్చాడు, నిఖిల్కేమో హేమంత్ జోడీలుగా వచ్చారు. ఈరోజు సాటర్డే టీంలో వీళ్ళంతా కళ్యాణ్, రోహిణి, తనుజ, మణికంఠ, పల్లవి, దీపిక, ఆసిక, అవినాష్, నిఖిల్, హేమంత్ అయితే జోడీలుగా వచ్చారు. ఇక ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ అయితే ఇక్కడ పెట్టారు. అందుట్లో గెలిస్తే 2 చేతులతో వంట చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఓడిపోతే మాత్రం ఒక చేతితోనే మేనేజ్ చేస్తూ వంట చేయాలి. ఈ టాస్క్లో ఎవరు గెలిచారంటే నిఖిల్, హేమంత్ గెలిచి అడ్వాంటేజ్ అయితే కొట్టేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కామెడీ పరంగా ఫుల్ హైలైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మణికంఠ అయితే అసలు తగ్గలేదు ఎపిసోడ్లో. తనూజ ఎంత చెప్పినా కూడా వినకుండా తన లోకంలో తాను ఉంటూ నవ్వులైతే పండించేశాడు. ఇక అటుపక్క అవినాష్, ఆసిక జోడీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ కళ్యాణ్ తనుజ మూమెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక మంచి సీన్ అయితే పడింది. ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ తనుజ మూమెంట్ ఒకటి ఫ్యాన్స్కి ఫుల్ జోష్ వచ్చే ఎపిసోడ్లో ఒక చిన్న సీన్ అయితే పడింది. సో ఈ షో చూస్తున్న అభిమానులు ఎక్కువ మంది కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్సే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం వాళ్ళంటే. బిగ్ బాస్లో ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో బయటకు వచ్చిన తర్వాత ఆ మూమెంట్స్ కోసం 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫైనల్గా ఈ కుకు విత్ జాతరత్నాల్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే అలాంటి ఒక చిన్న మూమెంట్ రావడం అనేది ఫ్యాన్స్ని ఫుల్ ఎగ్జైట్ చేస్తుందని చెప్పాలి. సో ఎపిసోడ్ చూసి మీరు ఆ థ్రిల్ ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒక మ్యూచువల్ ఫ్యాన్గా. కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు, పర్టికులర్గా ఈ కుకు విత్ జాతరత్నాలు సీజన్ 2 అని. సో ఈ కామెడీ ఎపిసోడ్స్ అన్ని తర్వాత వాళ్ళు చేసిన వంటకి వాళ్ళు ఏ ప్లేసెస్లో వచ్చారు, ర్యాంకింగ్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్ చూసుకున్నట్టయితే పల్లవి అండ్ దీపికాకి అయితే వచ్చింది. వీళ్ళు చేసిన వంట కానీ వీళ్ళు ప్రజెంటేషన్ చేసిన విధానం కానీ అద్దరగొట్టేశారు. ఇక సెకండ్ ప్లేస్ అయితే ఆసిక అండ్ అవినాష్కి వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి నిఖిల్ అండ్ హేమంత్కి అయితే వచ్చింది. ఇక ఫోర్త్ ప్లేస్లో తనూజ అండ్ మణికంఠ వచ్చారు. సో తనూజ ప్రీవియస్ సీజన్లో కూడా చేసింది, తను ఫైనల్ వరకు వెళ్ళినట్టుంది. సో ఫైనల్కి వెళ్ళినప్పుడు తనూజ ఒక ఫిష్ డిష్ అనేది చేసింది. సో అది సరిగ్గా చేయలేకపోవడం వల్ల అప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. అదే డిష్ని మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా అయితే ఉండబోతుంది. సో తనూజ చేసిన ఫిష్ వంటకం చాలా బాగా చేసింది యాక్చువల్గా, కానీ ఫోర్త్ ప్లేస్లో వచ్చింది. తనూజ సైడ్ నుంచి ఆలోచించినట్టయితే మనం ఎక్కడైతే ఓడిపోతామో, ఏదైతే కోల్పోతామో మళ్ళీ అక్కడే తుక్కోవాలి, దాన్ని అక్కడే గెలవాలి అన్న పాయింట్ మీద తనూజ అదే డిష్ని ఫస్ట్ ఎపిసోడ్లో చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూసే వాళ్ళకి కూడా ఫుల్ జోష్ వస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటికైతే ఫోర్త్ ప్లేస్తో సరిపెట్టుకుంది, కానీ ముందు ముందు ఎపిసోడ్స్లో దుమ్ము లేపుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా బాగా ఎక్సలెంట్గా చేసింది డిష్ అయితే మాత్రం. సో మిగతా వాళ్ళు కొత్త డిషెస్తో ఎక్సలెంట్గా చేయడం వల్ల తనకంటే ముందున్నారు. సో నెక్స్ట్ తనూజ ఎట్లాగో కొత్త డిషెస్ చేస్తుంది కాబట్టి తను ఇంకా ముందు ప్లేసెస్కి అయితే ఖచ్చితంగా వెళ్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇక లాస్ట్ ప్లేస్కి వచ్చేసరికి కళ్యాణ్ వచ్చాడు. సో పాపం మన బిగ్ బాస్ ఉన్నారు కళ్యాణ్కి అయితే లాస్ట్ ప్లేస్ వచ్చింది. యాక్చువల్గా కళ్యాణ్కి వంట రాదు, ఇది తన జోనర్ అయితే అస్సలు కాదు. సో కళ్యాణ్ మనం ఆల్రెడీ చూసాం కదా ఇన్స్టాగ్రామ్లో, తను ఒక యూట్యూబ్ వంటకాలు నేర్చుకుని ఈ షోకి వస్తున్నట్టు మనకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ అయితే చేశారు. సో ఏదైతే తను నేర్చుకున్నాడో అదే యాస్టేజ్గా ఈ షోలో అయితే ప్రజెంట్ చేశాడు. అంతేకాకుండా దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోకుండా జస్ట్ వంట నేర్చుకుని వచ్చాడు. జడ్జెస్ అడిగిన అన్ని ప్రశ్నలకి ప్రాపర్గా సమాధానం చెప్పలేకపోయాడు. ఈ పర్టికులర్ డిష్ ఎక్కడ చేస్తారు, ఏ ఊర్లో చేస్తారు, ఎలాంటి ప్లేసెస్లో ఈ డిషెస్ని వాడతారని క్వశ్చన్స్ చేసినప్పుడు కళ్యాణ్ ఎక్కువగా సమాధానాలు చెప్పలేదు. బట్ కళ్యాణ్కి సంబంధించి మాత్రం ఈ ఎపిసోడ్లో ఒక స్పెషల్ మూమెంట్ అయితే ఉంది, అది ఓన్లీ కళ్యాణ్కి సంబంధించింది. సో బిగ్ బాస్ విన్నర్ని ఎక్కడ తక్కువ చేయకుండా కళ్యాణ్కి ఒక స్పెషల్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అది ఆ ఎంట్రీ మాత్రం అద్దరిపోతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎవరైతే కళ్యాణ్
కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అవుతారు, నచ్చుతుంది కూడా. సో ఆల్రెడీ మనం ప్రోమోస్లో చూసుకుంటే కళ్యాణ్ కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రోమోస్లో వేరే వాళ్ళే హైలైట్ అవుతున్నారు, కళ్యాణ్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఎపిసోడ్ వైజ్గా చూసుకున్నట్టయితే కళ్యాణ్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. ఒక స్పెషల్ ఎంట్రీ అయితే ఉంది సాటర్డే ఎపిసోడ్లో. సో తను ఇదే ఫస్ట్ టైం కాబట్టి యూట్యూబ్లో వంటకం చూసి నేర్చుకుని వచ్చేది చేశాడు కాబట్టి సో ఇక్కడ వరకు మనం దీన్ని ఎక్కువ జడ్జ్ చేయకూడదు. బట్ ముందు ముందు ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యి కళ్యాణ్ అట్లీస్ట్ గెలవకపోయినా చివరి వరకు తనుజతో పాటు ఎపిసోడ్లో ఉంటే మటుకు అది ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే ఖచ్చితంగా. సో తనుజ గెలవాలి లేదా డెమాన్ పవన్ గెలవాలని నేనైతే అనుకుంటున్నాను. సో కళ్యాణ్కి అయితే ఇది కళ్యాణ్కి ఉన్న ఫస్ట్ ఎక్కువ తన జోనర్ కాదు కాబట్టి సో తను జస్ట్ తనుజ ఉన్నంత కాలం సో షోలో ఉంటే చాలు, ఆ మూమెంట్స్తో ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతారు. సో సాటర్డే ఎపిసోడ్ అయితే ఇది జరిగింది. సో ఇక్కడ ఇందులో మంచి హైలైట్ పాయింట్స్ ఏంటంటే కళ్యాణ్ స్పెషల్ ఎంట్రీ అని చెప్పొచ్చు. తర్వాత తనుజ పాత సీజన్లో ఏదైతే డిష్ చేసి ఓడిపోయిందో అదే డిష్ని మళ్ళీ చేయడం అక్కడ చాలా ఇన్స్పిరేషనల్గా కనిపించింది. తనుజ డిష్ చేసి ప్రజెంటేషన్ చేసిన విధానం. ఆ తర్వాత షోలో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఇవన్నీ కంప్లీట్ సాటర్డే ఎపిసోడ్స్ని చాలా హై ప్లేస్లో పెట్టింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఇది. సో రేపు ఇంకొక ఎక్సలెంట్ ఎపిసోడ్ రాబోతుంది సండే రోజు. ఇక రేపటి ఎపిసోడ్లో మన డెమాన్ పవన్ అయితే ఎంట్రీ అయితే ఉండబోతుంది. కుకింగ్లో డెమాన్కి మంచి గ్రిప్ ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే తనుజ అప్పర్ ప్లేస్లో ఉంటుంది. ఈ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మన డెమాన్ పవన్ అప్పర్ ప్లేస్లో ఉంటాడు. ఎందుకంటే కింగ్ ఆఫ్ డిషెస్ అని చెప్పొచ్చు, తను వంట చేయడంలో కింగ్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ స్పెషల్ డిషెస్ చేసి పెట్టడంలో డెమాన్ పవన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. చాలా బాగా వంట చేస్తాడు, మంచి కుక్ డెమాన్ పవన్. సో డెమాన్ పవన్ రేపు ఎంట్రీ వస్తుంది. సో మీకేమనిపిస్తుంది, డెమాన్ పవన్ ఎలాంటి డిష్ చేయబోతున్నాడు, సో డెమాన్ పవన్ టాప్లో ఉండబోతున్నాడా, గెలవబోతున్నాడా, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇక సండే ఎపిసోడ్లో ఎవరు కుక్స్గా వస్తున్నారు, వాళ్ళకి ఎవరు జాతరత్నాలుగా వేసారనేది సండే ఎపిసోడ్ అయిపోగానే రివ్యూ చేసి సండే ఎపిసోడ్స్ హైలైట్ అనేది కూడా ఇంకొక స్పెషల్ వీడియో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఛానల్లో. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్లో ప్రతి అప్డేట్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని ఎప్పటికప్పుడు వీడియోని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ హైప్ కనిపిస్తే హైప్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేయడమే. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్, దీని తర్వాత వస్తున్న రోడీ షో కానీ, అగ్ని పరీక్ష సీజన్ 2 కానీ, ఆ తర్వాత ఫైనల్గా మన షో బిగ్ బాస్ సీజన్ 10 కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ ఖచ్చితంగా ఇవ్వండి. ముఖ్యంగా కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కానీ, రైవన్ జోడీ కానీ, మీరు ఎవరైతే ఉన్నారో వీడియో కనిపించినప్పుడు వీడియోకి ఒక హైప్ కనిపిస్తే ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. ఇంకా ఫైనల్గా మీరు సాటర్డే ఫస్ట్ ఎపిసోడ్ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. వీలైన కామెంట్స్కి నేను రిప్లైస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఈ షో మీరు దేనికోసం చూస్తున్నారు, మన కళ్యాణ్ తనుజ మూమెంట్స్ కోసం, లేదా కళ్యాణ్ కోసమా, తనుజ కోసమా, లేదా మన రైవన్ జోడీ కోసమా, ఇక మన జబర్దస్త్, ఇమ్మాన్యుల్, అలాగే మిగతా బిగ్ బాస్ స్టార్స్ కోసం మీరు ఎవరి కోసం అయితే ఈ షోని ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు అనేది మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లైస్ అయితే ఇస్తాను. సో ఇంకా ఫైనల్గా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లాగే రైవన్ జోడీ ఫ్యాన్స్ అయితే రైవన్ ఫ్యాన్స్ అని కింద మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ జోడీలకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక హైప్ అయితే ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మన సండే ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.